అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వాటర్ మీద ఒక బిజినెస్ గురించి దీని ముందు వీడియోలో వివరించడం జరిగింది. అది చాలామంది కాల్స్ చేసి అది ఎట్లాగా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. సో దాని మీద ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాం. దీని ముందు మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ మనం ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, మనం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే దాని మీద ఒక 3 వీడియోల్లో వివరించడం జరిగింది. సో ఇవన్నీ మనం పాటిస్తున్నామా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ మనం సమకూర్చుకోవాలి, ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలనేది కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీని మీద ఆల్మోస్ట్ పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అయితే దీని నుంచి మనం ఒక వ్యాపార అవకాశంగా మనం ఉపయోగించుకొని మనం లైఫ్లో గ్రో అవ్వాలంటే ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తాను అనమాట. సో మీ అందరికీ తెలుసు, మనకేంటంటే మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే మనం తాగే వాటర్లో ఈ ఆర్ఓ ప్రాసెస్ ద్వారా డీమినరలైజేషన్ అంటే ఏంటి, మినరల్స్ అన్ని మనం తగ్గించేస్తున్నాం. 20-30 టీడీఎస్ తోటి మనం తాగుతున్నాం. అది దానివల్ల అనర్థాలు వస్తున్నాయని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కోర్టు ద్వారా మనకు కొన్ని ఆదేశాలు, గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్లైన్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. దానిలో మెయిన్ ఏంటంటే టీడీఎస్, ఈ పిహెచ్, ఈ రెండు ప్రధాన పారామీటర్స్ అనమాట. మనం మంచి వాటర్ తాగుతున్నాం లేదంటానికి మనం ఇంటి వద్దే అంటే ఏంటి, మన ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి 2 ప్రధాన పారామీటర్స్ టీడీఎస్, పిహెచ్. టీడీఎస్ 150 లోపు ఉంటే కొంచెం మంచిది కాదు, 150 నుంచి 500 ఉంటే మంచిదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా పిహెచ్ కూడా ఆల్కలీన్ వాటర్ తాగాలి అందరూ అని అందరికీ తెలుసు. అది 7 అబవ్ ఉంటే కనుక ఆల్కలీన్ వాటర్. సో ఈ 2 టెస్ట్ చేసుకోవడానికి మనం ఒక టీడీఎస్ మీటరు, ఇంకోటి ఒక పిహెచ్ ఇండికేటరు, ఈ 2 కూడా అమెజాన్లో ఆన్లైన్లో తెప్పించుకుంటే కేవలం 200-300 రూపాయల మధ్యలోనే మనకు దొరుకుతున్నాయి. ఆ 200-300 రూపాయలు పెట్టి తెప్పించుకుంటే మనం తాగే వాటర్ ఎలాంటిది అనేది మనకి ఇంటి దగ్గర తెలుస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం సపోజ్ ఈ బయట వీధిన కూడా మినీ ఆర్ఓ ప్లాంట్లు వచ్చినాయి. మనం అక్కడ ఏం చేస్తున్నాం, ఈ టిన్నుల ద్వారా మనం కొనుక్కొని ఇంటికి తెచ్చి తాగుతున్నాం. సో దాంట్లో టీడీఎస్ కూడా 50 లోపే ఉంటుంది, 20, 30, 40, 50 ఉంటుంది. సో దాన్ని మనం ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం పెంచుకోవాలంటే మినరల్స్ యాడ్ చేయాలి. అయితే ఆల్రెడీ పెద్ద కంపెనీలు, బిస్లరీ లాంటి పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళు ఈ మినరల్స్ అంటే ఏమి యాడ్ చేస్తే టీడీఎస్ పెరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అవి ఫుడ్ గ్రేడ్ మినరల్స్ తెప్పించుకొని అవి ఎంత పాళ్ళలో కలపాలో అంత పాళ్ళలో కలిపి వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు. అది కూడా మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ మినరల్స్ ఏంటి, మనం తక్కువ ఉన్న మినరల్స్ని పెంచుకోవాలంటే ఏం కలపాలి అనేదానికి ఇప్పుడు చూడండి. ఇది మెగ్నీషియం సల్ఫేట్ 1, 2 పొటాషియం బైకార్బోనేట్, 3 కాల్షియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. అంటే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సోడియం ఈ మినరల్స్ మనకి బాడీకి అవసరం. సో అవి పెరగాలంటే ఈ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్లో మనం సమకూర్చుకొని ఒక డిజిటల్ స్కేల్ అంటే డిజిటల్గా మనం వేమెంట్ చేసే స్కేల్ తీసుకుని అవి ఏ పాళ్లలో కలిపితే మనకి టీడీఎస్ 150కి వస్తుందో అవన్నీ తెలుసుకుని చేయవలసిన పనిది. అంటే మనం ఇంట్లో చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఈ ఆర్ఓ ప్లాంట్ల వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇది కాస్ట్లీ ప్రాసెస్. ఎందుకని ఇప్పుడు బిస్లరీ లాంటి వాళ్ళు ఇవన్నీ కలిపి టీడీఎస్ పెంచి ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి వైబుల్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్లలో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆర్ఓ ప్లాంట్లతో మాట్లాడి ఇవన్నీ కలుపుకొని చేయొచ్చు కదంటే, ఇవి ఏమన్నా కలిపితే మనకి టేస్ట్ కొంచెం మారుతుందండి, టేస్ట్ మారితే మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు కన్జ్యూమర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. సో అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే మనకి అవేర్నెస్ రాకుండా ఇప్పుడు ఇవన్నీ కలిపేది టీడీఎస్ పెంచి అమ్మితే ఏమవుతుందంటే టేస్ట్ కొంచెం తేడా వస్తుంది. ఎందుకని ప్యూర్ ఆర్ఓ వాటర్ టేస్ట్ వేరు, ఈ మినరల్స్ యాడ్ అయిన తర్వాత కొంచెం టేస్ట్ మారుతుంది. సో టేస్ట్ మారితే ఏమైంది, వాళ్ళు కొంట మానేస్తారు. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది. అందువల్ల ఏంటంటే అవేర్నెస్ ముఖ్యం అనమాట. తాగే వాళ్ళకి అవేర్నెస్ వస్తే అన్ని సిస్టమ్స్ మారుతాయి. తాగే వాళ్ళకి అవేర్నెస్, వాటర్ తీసుకునే వాళ్ళకి అవేర్నెస్ లేనంత కాలం కూడా మనం ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్ తోటి తప్పులు చేస్తూ ఉంటాం, మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ అక్కడితో ఆపి ఇప్పుడు మనం బిజినెస్ దీనిలోకి వద్దాం. ఓ పక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి అని చెప్తున్నారు గవర్నమెంట్. ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ రోజున మార్కెట్లో మీరు ఎంతోమంది చూస్తున్నారు, యూత్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చదువు అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే
తల్లిదండ్రులను 10 లక్షలు అడిగి లేకపోతే బ్యాంకులో కొంత లోన్ తీసుకుని ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, తేడా వచ్చిందంటే మొత్తం బిజినెస్ 1 or 2 ఇయర్స్లోనే 10 లక్షలు పోతుంది. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, నష్టభయం లేని బిజినెస్ కావాలి. అంటే ఏంటి, ఎక్కువ పోకూడదు. ఫెయిల్యూరు సక్సెస్ అనేది కామన్. బిజినెస్ అంటేనే ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే ఫెయిల్యూర్ రాదు, నేను డబ్బులు పెట్టిన డబ్బులంతా పెరిగిపోతాయి అనుకోవడం అది కరెక్ట్ కాదు. సో అందువల్ల ఏంటి, మనం సేఫ్ బిజినెస్ చేయాలి, ఫెయిల్యూర్ అయినా తట్టుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని. అటువంటి బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 80% ఆఫ్ ది బిజినెసెస్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఒక 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 80 మంది ఫెయిల్ అవుతున్నారు, 20 మంది సక్సెస్ అవుతున్నారు. ఆ 20 మంది కూడా బహుశా సెకండ్ జనరేషన్ బిజినెస్ పీపుల్ ఏమి ఉంటారు. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు 2-3 ఫెయిల్యూర్స్ తర్వాతే సక్సెస్ వస్తుంది. ఈ లోపల ఉన్న డబ్బంతా ఒకటేసుకుంటే మనం ఎందుకు పనికిరాకుండా పోతాం. సో అందువల్ల మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు సేఫ్గా పెట్టుబడి లేని వ్యాపారం చేయాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్న వ్యాపారం ఏంటి, మున్సిపల్ వాటర్, గోదావరి కృష్ణా రివర్స్లో దొరికే వాటర్ అంతా కూడా బిస్లరీ వాళ్ళు అమ్మే వాటర్ స్టాండర్డ్స్లో ఉందని మనం అనుకున్నాం. ఓన్లీ ప్రాబ్లం ఏంటి, మనం నదుల్ని పొల్యూట్ చేస్తాం. అదేవిధంగా ఆ నదుల్లో నుంచి ఇచ్చిన వాటర్ రకరకాల ఫిల్టరేషన్స్ చేసి, రకరకాల ట్రీట్మెంట్లు చేసి, దానిలో క్లోరిన్ కలిపి మనం మున్సిపాలిటీ వారు, లోకల్ బాడీస్ మనకి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ద్వారా మన ఇంటింటికి పంపుతుంటే ఆ పైప్ లైన్స్ లీక్ అవుతున్నాయి, కంటామినేషన్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఆ వాటర్ వాడట్లేదు. మనం ఆ వాటర్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆర్ఓ ప్రాసెస్ చేస్తాం. మున్సిపల్ వాటర్ని మళ్ళీ ఆర్ఓ ప్రాసెస్ చేస్తున్నాం. అందువలన అన్నీ తప్పులే చేస్తున్నాం మనం. అయితే ఇప్పుడు మనం దాన్ని వ్యాపార అవకాశంగా మలుచుకోవడానికి యూత్కి మనం చెప్పింది ఏంటి, దీని ముందు వీడియోలో, మీరు ఆ మున్సిపల్ వాటర్ డైరెక్ట్ వాటర్ వర్క్స్ దగ్గరే తీసుకోండి ట్యాంకుల ద్వారా. దాన్ని మీ ఆల్రెడీ మీకు ఆర్ఓ యూనిట్ ఉంటే టిన్నుల ద్వారా మీరు అమ్ముకుంటే, ప్యారలల్గా దాంతోపాటు మీరు దీని బాటిలింగ్ కూడా పెట్టండి. బాటిలింగ్ అంటే ప్యాకెడ్ బాటిలింగ్ కాదు, లూజు టిన్నుల్లో అమ్మేయండి. వాటర్ ట్యాంకుల్లో తెచ్చుకోండి. ఈ ఆర్ఓ వాటర్ మనం వెళ్ళి టిన్నులతో ఎలా కొనుక్కుంటున్నామో అలాగే ఆ వాటర్ కూడా కొనుక్కుంటారు. ఇది మున్సిపల్ వాటర్, ఇది టీడీఎస్ ఎంత ఉంది, పిహెచ్ ఎంత ఉంది, ఇది ఆర్ఓ వాటర్, ఈ టీడీఎస్ ఎంత ఉంది, పిహెచ్ ఎంత ఉందని డిస్ప్లే బోర్డులు పెట్టండి. కస్టమర్కి ఏం కావాలితే అది కొనుక్కుంటారు. కస్టమర్కి అవేర్నెస్ వచ్చిన తర్వాత, లేదండి నాకు టీడీఎస్ ఎక్కువ ఉన్నది, పిహెచ్ ఎక్కువ ఉన్నది, ఆల్కలైన్ వాటర్ నాకు అక్కర్లేదు, నేను ఇదే కొనుక్కుంటానంటే కొనుక్కోనివ్వండి. బట్ కావాల్సిన వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం కదా. అదే మనం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా, ట్యాప్ల ద్వారా వచ్చిన వాటర్ మనం నమ్మట్లేదు. సో అందువల్ల ఏంటంటే ప్యారలల్గా మీకు ఖర్చు లేకుండా ఆరోగ్యం మీరు బోల్డ్ ప్రాసెసింగ్ చేయాలి. కానీ మున్సిపల్ వాటర్ ప్రాసెసింగ్ వెళ్ళలేదు కదా, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకని, ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ వాడు జనం బాగుపడతానంటే గవర్నమెంట్ అంతకంటే మోర్ దాన్ హ్యాపీ. సో అయితే ఎవరిని సంప్రదించాలి, మీరందరూ కన్విన్స్ అయ్యారు, చాలామంది కాల్స్ చేశారు నాకు. అయితే మీరు నాకు కాల్స్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు కూడా మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసుకోవాలి, ఎంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్ ఏంటంటే ఎవరికైనా కూడా లోకల్ ఎండిఓ ఆఫీస్లో ఎండిఓ గారు ఉంటారు, వారి కింద చాలా స్టాఫ్ ఉంటారు. సో ఈ ఎవరైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని వస్తే వాళ్ళు పూర్తిగా వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి ఒక టోటల్గా స్టాఫ్ ఉంటారు. రెండోది ఏంటి, మెప్మా అనేది ఏంటంటే మున్సిపల్, అంటే ఏంటి టౌన్స్ సిటీస్లో మెప్మా వాళ్ళు చేస్తున్నారు ఈ పని. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని సెర్ప్ అనే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అన్నారు. మీరు లోకల్గా మీకు తెలిసిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి వెళ్తే కనుక వాళ్ళు కూడా మీకు ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇస్తారు. మీవి ఏం ప్రాజెక్ట్ పెట్టాలన్నా, ఎలా ముందుకు ఇవ్వాలి, ఫండింగ్ ఎలాగా, అన్నీ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అదేవిధంగా సీడాప్ అనేది ఒక ఏజెన్సీ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ మీద పనిచేస్తున్నారు. సో ఇంతమంది మీ అందరినీ ఏదో విధంగా బిజినెస్ చేయించి, సక్సెస్ చేయించి, జాబ్ లేదనే ఇది లేకుండా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తున్నాయి. మనం చేయవలసిందల్లా ఏంటంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇందులో ఎవరో ఒకళ్ళని కాంటాక్ట్ చేయండి. సో లేదు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళ నెంబర్లు ఇచ్చి మీకు రెఫర్ చేస్తాం, నో డౌట్. కానీ మీరు డైరెక్ట్గా లోకల్గా ఎండిఓ గారి ఆఫీస్కి వెళ్తే అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మీరు అనుమానాలు పెట్టుకోవద్దు, యాక్షన్లోకి దిగాలి. ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినా కొత్త. కాకపోతే స్టార్ట్ చేసేది సేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. మనం ఫెయిల్ అయితే ఎంతకంటే ఎక్కువ పోకూడదు అనేది మనకు క్లారిటీ ఉండాలి. రైట్ టైంలో విత్డ్రా అవ్వాలి. అందువల్ల ఏంటంటే దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే కనుక మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఆన్లైన్లోనే ఫ్రీగా అన్నీ వివరిస్తాము. దయచేసి ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకుని జనాల్లోకి తీసుకెళ్ళి
అవేర్నెస్ క్రియేట్ చేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎంతో కొంతమంది లైఫ్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, దీన్ని అందరికీ షేర్ చేసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ, థాంక్స్ ఫర్ వాచింగ్.